సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటిది? సో పేషెంట్ like height and weight, when we see in combination we calculate the body mass index of that patient. సో బాడీ మాస్ ఇండెక్స్కి ఇంకా ఇన్ఫర్టిలిటీకి ఎలా సంబంధం ఉంటుంది అది నేను ఈరోజు చెప్తాను. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటిది? సో పేషెంట్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ కోలూరి రాధా, సాయి హన్స్ హాస్పిటల్, కరీంనగర్. సో చాలా అండర్ వెయిట్ ఉంటే, దట్ ఈస్ ద బాడీ మాస్ ఇండెక్స్ 18 కింద ఉంటే, ఆర్ చాలా ఎక్కువ లైక్ ఓవర్ వెయిట్ ఉంటే, అంటే బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 25 ఉంటే మాత్రము ఓవర్ వెయిట్, ఒబెసిటీ అట్లా ఏమైనా ఉంటే మాత్రం దే హ్యావ్ ద డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ దేర్ ఫర్టిలిటీ పొటెన్షియల్. ఎలా? సో బై ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్ అన్నమాట. సో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా క్రానిక్ అనోవ్యులేషన్ కానీ, తక్కువ స్పర్మ్ కౌంట్ కానీ, తక్కువ అంటే స్పర్మ్ మొటిలిటీ కానీ ఉంటుంది. అలాగే సేమ్ లైక్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా క్రానిక్ అనోవ్యులేషన్ కానీ, పీసీఓఎస్ కానీ, స్పర్మ్ కౌంట్ తగ్గడం కానీ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఇన్ బిట్వీన్ 18 to 25. సో అండర్ వెయిట్ ఉండడం కూడా కరెక్ట్ కాదు, ప్లస్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ ఉన్న కూడా కరెక్ట్ కాదు అన్నమాట.